జూనియర్ ఎన్టీఆర్ గారితో బృందావనంలో ఆయనకి నాకు ఒక ఫైట్ ఉంటుంది. బృందావనంలో ప్రకాష్ రాజ్ అసిస్టెంటే నేను దాంట్లో కూడా. అవును అవును. ఆ ఇంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక అంతా అయిపోతే మా ఊరు అమ్మాయి ఒకరిని లేపుకొని ఒక అమ్మ మా ఊరు అమ్మాయిని ఒక లేపుకొని వెళ్తే ఇలాగ ఉంటుంది డైలాగ్. అది జూనియర్ ఎన్టీఆర్ గారు ఎదురుగ్గా ఉండి చెప్తే ఫస్ట్ అలా కెమెరా పెట్టి నా మీద ఫోకస్ ఉండి నా డైలాగ్ అయిపోగానే ఎన్టీఆర్ గారికి ఫోకస్ అవుద్ది. అంటే కరెక్ట్గా ఆ డైలాగ్ అంతా ఇంటూ నిలబడి ఉండాలి ఆయన. నిలబడి నేను ఫోకస్లో ఉంటున్న డైలాగ్ ఎండప్పుడు ఎందుకురా నీకు వాళ్ళకి తగాదల ఆస్తి ఆ డైలాగ్ స్టార్ట్ అవ్వగానే ఆయనకు ఫోకస్ అవుద్ది. సో కాబట్టి నా డైలాగ్ చెప్పేటప్పుడు ఆయన ఇంటుండాలా, నిలబడ్డాడు అక్కడే. సింగిల్ టేక్లో అయిపోయింది నాకు అది. అయిపోగానే ఆయన డైలాగ్ అయిపోగానే నెక్స్ట్ వచ్చి డైలాగ్ సూపర్గా చెప్పావా, బాగుంది, డిక్షన్ బాగుంది అన్నాడు అతను. అది ఇవన్నీ ఏంటంటే మాకు ఎంకరేజ్మెంట్ అనమాట, ఒక బూస్ట్. అంత పెద్ద హీరో